లోకాలను తలకిందులు చేసే శక్తి, స్వయంగా శివుడు ప్రసాదించిన అస్త్రం. రావణుడి చేతిలో అసుర శక్తిగా మారిన ఖడ్గం చంద్రహాస్. కానీ ఇది సాధారణమైన ఖడ్గమా? కాదు. ఇది ఒక దేవతల శాపంగా మారిన కథ. శివుడు రావణుడికి చంద్రహాస్ ఖడ్గం ఎందుకు ఇచ్చాడో తెలుసా? రావణుడు శివుడి భక్తుడు. శివుని ప్రసన్నం చేసుకోవడానికి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తన 10 తలలను ఒక్కొక్కటిగా బలిగా ఇచ్చాడు. చివరిది కూడా అర్పించబోతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి భక్తితో మంత్రముగ్ధుడయ్యాడు. శివుడు రావణుడి భక్తిని మెచ్చి అతనికి ఒక అద్భుతమైన ఖడ్గం వరంగా ఇస్తాడు. అదే చంద్రహాస్. చంద్రహాస్ అంటే చంద్రుడి చిరునవ్వు. ఇది విజయ శక్తికి చిహ్నం. ఇది దివ్యాస్త్రం, సాధారణ ఆయుధం కాదు. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉంది. రావణుడు ఈ ఖడ్గంతో అజేయుడు అయ్యాడు. దేవతలే భయపడే స్థాయికి చేరుకున్నాడు. శివుడు ఈ ఖడ్గం ఇచ్చే ముందు హెచ్చరించాడు, ఈ ఖడ్గాన్ని ధర్మానికి ఉపయోగించు, అధర్మానికి వాడితే అది నిన్నే నాశనం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మెసేజ్. దేవతల వరమే కాదు, అది పరీక్ష కూడా. రావణుడు చివరికి అహంకారంతో అధర్మ మార్గం ఎంచుకున్నాడు. అదే అతని పతనానికి కారణమైంది. శివుడి వరం అంటే దయతో పాటు బాధ్యత కూడా. ఆ ఖడ్గం ఎంత శక్తివంతమైందో తెలుసా? ఈ ఖడ్గం శక్తి గురించి పురాణాల్లో చెప్పబడింది. ప్రపంచాలను ఛిద్రం చేయగల శక్తి. ఒక్కసారి చంద్రహాస్ ఖడ్గాన్ని ఊపితే పర్వతాలు నాశనం, యుద్ధ సేనలు ఏమి లేకుండా పోతాయి. ఈ ఖడ్గం దైవ శక్తిని నేరుగా గ్రహించి ఆయుధమైంది. అంటే ఆటం బాంబ్ ని మించిపోయే శక్తి కలిగింది. రావణుడిని అజేయుడిగా మార్చింది. ఇది ఆయన శరీరానికి కవచం లాంటిది. రావణుడిని యుద్ధంలో గాయాలు కాకుండా కాపాడేది. యుద్ధంలో శత్రువులు చంద్రహాస్ ఖడ్గం వెలుగును చూస్తేనే భయంతో వెనక్కి పారిపోయేవారు. ఇది కత్తి మాత్రమే కాదు, దీనిలో శివుడి అనుగ్రహం, జ్ఞానం, శక్తి, శాపం అన్ని కలిపి ఉన్నాయి. ధర్మబద్ధంగా ఉంటే అది రక్షణ, కానీ అధర్మంగా ఉంటే ఈ ఆయుధమే నాశనం చేస్తుంది. ఈ కత్తికి 3 గుణాలు ఉన్నాయి. ప్రకాశించే కత్తి, చంద్రుడు వెదజల్లే ప్రకాశంలా మెరుస్తుంది. ఆలోచించే ఖడ్గం, దానిని పట్టుకున్న వాడి ఆలోచనని గురించి స్పందిస్తుంది. శక్తి నియంత్రణ, యుద్ధంలో ఎంత శక్తిని విడుదల చేయాలో అది నిర్ణయిస్తుంది. రావణుడు యుద్ధంలో చంద్రహాస్ ఖడ్గాన్ని ఎలా వాడాడు? చంద్రహాస్ ఖడ్గం రావణుడికి లభించిన తర్వాత అతని యుద్ధ శక్తి అపారంగా పెరిగింది. అది రావణుడికి కేవలం రాక్షసరాజుగా కాకుండా దేవతలకే ముప్పుగా మారే యోధుడిగా చేసింది. రావణుడు చంద్రహాస్తో ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిని ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు దివ్యాయుధాలతో ఉన్న దేవతలు కూడా రావణుడి ఖడ్గాన్ని ఎదుర్కోలేకపోయారు. వజ్రాయుధాన్ని ఉపయోగించిన ఇంద్రుడి చేతిలో కూడా చంద్రహాస్ నిలబడింది. దేవతల గర్వాన్ని కూల్చేసింది. శత్రువుల సైన్యం మీద ఒక్కసారి చంద్రహాస్ ని ఊపితే గాలి కోసినట్టుగా శరీరాన్ని చీల్చేస్తుంది. రామాయణంలో చివరి యుద్ధంలో కూడా చంద్రహాస్ ని ఉపయోగించాడు. అప్పటిదాకా అతని అహంకారం, అధర్మం పెరిగింది. శివుడు ఇచ్చిన అనుగ్రహం శాపంగా మారింది. రాముడు ధర్మానికి ప్రతీకగా ఉండడం వల్ల ఆయన మీద పని చేయలేదు. యుద్ధంలో శక్తివంతమైన ఖడ్గాన్ని కూడా వాడుకోలేని స్థితిలో రావణుడు వచ్చాడు. రావణుడి చావు తర్వాత ఆ ఖడ్గం ఏమైంది? కొన్ని కథనాల ప్రకారం రాముడు దాన్ని తిరిగి శివుడికి అర్పించాడని, రావణుడు వధించిన తర్వాత రాముడు అతని అంత్యక్రియలు స్వయంగా నిర్వహించాడు. రావణుడి వద్ద ఉన్న చంద్రహాస్ ఖడ్గాన్ని చూసి ఆ ఆయుధం శివుడికి చెందుతుందని గ్రహించి ఆ కత్తిని శివాలయంలో ప్రతిష్ఠించాడు లేదా తిరిగి శివుడికి అర్పించాడు అని కథలు చెప్తున్నాయి. ఇంకొన్ని కథల ప్రకారం ఆ ఖడ్గం ఆకాశంలో విలీనమైపోయింది అంటారు. రావణుడు చనిపోయిన వెంటనే చంద్రహాస్ తన దివ్య స్వరూపంలోకి వెళ్లిపోయాడని చెప్తారు. మరికొన్ని ప్రాంతాల్లో చంద్రహాస్ ఖడ్గం ఈ లోకంలోనే ఉందని, అది ధర్మానికి అర్హులైన వారికే లభిస్తుందని అంటారు. చంద్రహాస్ ఖడ్గానికి ప్రాణం ఉన్నట్లే అని కొన్ని కథలు చెప్తున్నాయి. అది ధర్మాన్ని అనుసరించే యోధుడికి మాత్రమే సహకరిస్తుంది అంటారు. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు దీన్ని మిస్టరీగా చూస్తారు. కానీ భక్తులు ఇది నిజంగా ఉందని నమ్ముతారు. నిజం ఏమిటో తెలియదు గాని దీని చుట్టూ ఉన్న కథలు, రహస్యాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మీరేమంటారు? ఇది నిజంగా ఉందంటారా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ లవ్డ్ వన్స్ కి షేర్ చేయండి.